అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న జరిపిన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనది పేదలందరికీ అంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి, బిలో పావర్టీ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కానీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి లోన్ శాంక్షన్ చేయడం గురించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరియు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కింద ఈ గృహాలను కానీ స్థలాలను కానీ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. దీని మీద వచ్చేసి జిల్లా ఇన్ఛార్జీలు స్థల సేకరణ మరియు దాని మీద నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. రాబోయే నెల అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడము మరియు గృహప్రవేశాలు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెస్ పరంగా ప్రకటన చేయడం అయితే జరిగింది. ఇవి ఎంతవరకు జరుగుతుందనే చూడాలి. దీనికోసం ముఖ్యమైన ధృవపత్రాలు వచ్చేసి ఖచ్చితంగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. దీంతోపాటు మన ఇన్కమ్ని తెలియజేసే రేషన్ కార్డు, దీన్నే బీపీఎల్ కార్డు అని కూడా అంటారు. దీంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఈ ఇళ్ల కోసం అప్లై చేసే వ్యక్తి ఇంతకుముందు వాళ్ళకి సొంత స్థలం కానీ లేదా లోన్ కానీ తీసుకొని ఉండకూడదు. దాంతోపాటు బ్యాంక్ పాస్ పుస్తకంలో కూడా ఆధార్ లింక్ ఉండాలి, ఫోన్ లింక్ ఉండాలి. దాంతోపాటు మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది కూడా ఆధార్తో లింక్ అయి ఉండాలన్నమాట. సో ఇవన్నీ పెట్టుకొని మనము మన దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్లో కానీ వెళ్ళి అప్లై చేసుకోవడం జరుగుతుంది. దీనికోసం స్థల సేకరణ అయితే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలం ఉంటే అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉంటే అవి అలాగే ఉంటాయి. లేదా ఏదైనా పోరంబోకు భూమి అంటే గిన ఆ స్థలాలు రద్దు చేసి కొత్తగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇల్లు రావాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను.